రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కరరావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో జింక్ లోపం. ఈ జింక్ లోపం వరిలో ఎందుకు వస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? దీని నివారణ ఏంటి? తదితర విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నా వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొందరికి ఇది సజెషన్లో వెళ్తుందండి. ఇప్పుడు వరిలో జింక్ లోపం. ఈ జింక్ లోప లక్షణాల గురించి ముందు తెలుసుకుందాం. వరిలో జింక్ లోపం ఆశించినట్లయితే మొక్క పిలకలు తక్కువగా పెడుతుంది. మొట్టమొదటిగా ఆకులు వచ్చేసరికి పసుపు రంగులోకి మారిపోతాయండి. ఎదుగుదల తగ్గిపోతుంది. ముదురాకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి మనం పట్టుకొని ఇరగదీస్తే పట్టుమని ఇరిగిపోతుందండి. ఇది జింక్ లోపం యొక్క లక్షణం. ఇది ఎక్కువగా మనకి వరి నారుమళ్ళు కొత్తగా చేసిన పొలాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లేదా చదరం చేసేటప్పుడు ఒకవైపు మట్టి పూర్తిగా రెండో వైపు వెళ్ళిపోయినప్పుడు ఆ పై భాగంలో ఉండే ఈ ప్రాంతంలో జింక్ లోపం అనేది ఎక్కువగా వస్తుంది. అది కూడా కాకుండా ఎక్కువ సంవత్సరాల నుంచి ఒకే పొలంలో వరి సాగు చేస్తున్న ప్రాంతంలో ఎక్కువగా ఈ భాస్వరం ఎరువులు మోతాదుకు మించి వాడిన పొలాల్లో కూడా ఈ జింక్ లోపం అనేది మనకి కనిపిస్తుందండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జింక్ లోపం ఆశిస్తుంది అనుకునే పొలంలో ఫాస్ఫరస్ ఎరువులతో పాటు అంటే భాస్వరం ఎరువులతో పాటు జింక్ కలిపి చల్లకూడదు. ఇది మాత్రం రైతు సోదరులు గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి పొలంలో జింక్ లోపం ఆశించినట్లు అనిపించిన వెంటనే సిలేటెడ్ జింక్ అని మనకి మార్కెట్లో దొరుకుతుందండి. దాన్ని ఎకరానికి ఒక 100 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే ఇది తక్కువ మోతాదులో మనకి కనిపించిన జింక్ లోప లక్షణాలుంటే అవి నివారించబడతాయి. జింక్ లోపం అనేది ఎక్కువ మనకి పొలంలో కనిపిస్తున్నట్లయితే ఈ ఎఫ్ఎంసి కంపెనీ వారి జెనెట్రా అనే ఒక మందు అయితే ఉందండి. అందులో 39.5% జింక్ అనేది ఉంటుంది. ఇది కనుక మనం పొలంలో 20 రోజుల పైరప్పుడు ఒకసారి, 50 రోజుల పైరప్పుడు ఒకసారి కనుక మనం స్ప్రే చేస్తున్నట్లయితే జింక్ లోపం అనేది పూర్తిగా నివారించుకోవచ్చు. జింక్ లోపం మనకి పైరులో కనపడక ముందే గనక మనం భూమిలో ఈ ఏరీస్ వారి సెలామిన్ అని దొరుకుతుందండి. అది ఎకరానికి 5 నుంచి 8 కేజీల వరకు మనం యూరియాలో కలిపి చల్లుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక కాంప్లెక్స్ ఎరువులో కలిపి చల్లకూడదనే విషయం మనం తెలుసుకున్నాం. పైపాటుగా మనం ఎరువులో కలిపి చల్లుకోలేకపోయినప్పుడు, పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సినప్పుడు, మన వరి పొలంలో జింక్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎఫ్ఎంసి కంపెనీ వారి ఈ జెనెట్రా అనే మందుని మనం పొలంలో గనక స్ప్రే చేసుకున్నట్లయితే జింక్ లోపం నుంచి పంటని కాపాడుకోవచ్చు. జింక్ లోపం ఆశించిన పొలంలో దిగుబడి విషయానికి వస్తే ఇది 50 నుంచి 70% వరకు దిగుబడిని ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం మనకి ఎంతలే అనిపిస్తుందండి. అది మాత్రం చాలా ప్రమాదకరమైంది. భూమిలో ఈ సూక్ష్మ ధాతువులు తగ్గకుండా మనం ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 7 కానీ యూరియాలో కలుపుకొని మనం బలం మందులు వేసుకునేటప్పుడు కనుక కలుపుకొని వరిలో చల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ సూక్ష్మధాతు లోపాలు అనేవి మనకి పొలంలో కనిపించవు. ఇకపోతే ఈ మెయిన్ న్యూట్రియంట్స్ అనేవి నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి మాత్రం మన పొలాల్లో ఎప్పుడూ తక్కువగా ఉండవండి. మోతాదుకు మించే ఉంటాయి. ఎందుకంటే ఈ మూడింటినే రైతు సోదరులు ఎక్కువగా పొలంలో చల్లుకుంటుంటారు. దీనివల్లనే ఈ సూక్ష్మధాతువులు అనేవి మనకి ఎక్కువగా లోపం కనిపిస్తుంది. కనుక రైతు సోదరులు ఫార్ములా 4 కానీ ఫార్ములా 7 కానీ
మనం బలం మందులో కలిపి చల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ సూక్ష్మధాతు లోపం యొక్క లక్షణాలని దూరం చేయొచ్చు. ఇక మరో మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.